ఈ నూతన సంవత్సరం 2025లో మీ అందరినీ స్వామివారు చల్లగా చూడాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి జీవితాల్లో కూడా ఎంతో శుభప్రదంగా ఉండి అన్నీ చక్కగా ఎన్నో శుభకార్యాలు మీ అందరి ఇళ్లలో అయ్యి అందరూ సుఖశాంతులతో జీవించాలని, సర్వమానవాళి అందరూ చక్కగా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఆ స్వామి అత్యంత కరుణామయుడైనటువంటి ఆ స్వామి మనందరినీ తప్పక చల్లగా చూస్తాడనే నమ్మకం నాకుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రస్తుత కాలం కూడా సరిగా లేదు కాబట్టి బయటంతా కూడా మనందరం ఒక్క ధర్మాన్ని పాటించటం వలననే ఈ కష్టాలన్నిటి నుంచి బయటపడగలుగుతాము. మీరు ఎంతో పూజలు అవి చేసేంత మీకు వ్యవధి కానీ అనుకూలం కానీ లేకపోయినా ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనస్సులో స్మరించండి. మీకు తెలిసిన రీతిలో, మీకు వీలున్నంత రీతిలో మీరు ధర్మంగా ఉంటూ ఉండండి. తోటి మనిషికి సహాయపడండి. అది మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. మళ్ళొక్కసారి అదే విషయం చెప్తూ అందరూ ధర్మంగా ఉండండి. చక్కగా ప్రతి చిన్న విషయంలో ధర్మాన్ని పాటిస్తూ ఉండండి. స్వామివారు చల్లగా చూస్తారు. వచ్చే 2025 మీ అందరికీ చాలా శుభప్రదంగా జరగాలని, చక్కగా అందరినీ చల్లగా చూడాలని ఆ స్వామివారిని మరొకసారి